జోగి రమేష్ అరెస్టుతో వైఎస్ఆర్సీపీకి షాకు. నిన్న ఆయన్ని కల్తీ మద్యం వ్యవహారంలో ఆయన అరెస్ట్ చేయటం, ఆయనతో పాటు మరికొంతమంది ఆయనకు సంబంధించిన అనుచరులను అరెస్ట్ చేయటం, దాదాపు నిన్న 10 గంటల పైగానే ఆయన్ని విచారించటం, కొన్ని కీలకమైన అంశాలు రాబట్టారని కూడా చెప్తూ ఉన్నారు, కానీ బయటకు అధికారులను వెల్లడించలేదు సార్. సో ఇది అంశమైతే వైజాగ్లో గంజాయి అరెస్టు. అదే మొదటిది జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారన్నది ఒక 10-12 రోజుల నుంచి ఇది నడుస్తుంది, నలుగుతూ ఉంది. ఆయన కూడా నేనేం తప్పు చేయలేదు, నేను దేనికి భయపడను, ఎక్కడికైనా వస్తానన్నారు. తనకు తనే వెళ్ళి కనకదుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశాను, ఇంకో చోట అన్నారు. దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఎవరెంత పెద్దవాళ్ళు పెద్ద నాయకులు అయినప్పటికీ దేవతల ముందు మేము ప్రమాణాలు చేసామంటే వదిలిపెట్టడానికి చట్టాలు ఒప్పుకోవడానికి ఏం చట్టబద్ధత లేదు. ఊరికేనే మనకు మీడియాలో సెన్సేషన్ కోసం, స్క్రోలింగ్ కోసం సవాల్ విసిరారు, దేవుడి దగ్గరికి వచ్చారు, నేను వస్తే ఆయన రాలేదు. అవును, ఈయన చెప్తున్నాడు నేను ఆ దేవత దగ్గర అన్నాను, తిరుపతి అన్నాను, లేదా శ్రీశైలం అన్నాను, ఎక్కడికి రాకపోతే అని. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే దీని మీద మళ్ళీ కాదు, ఇది కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారు అంటున్నారు. మరి అంతకుముందు తమ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు అలాగే అన్నారు, అంతే కదా. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద చంద్రబాబుని అరెస్ట్ చేశారు, 53 రోజులు పెట్టారు. సో ఒకరు చేస్తేనేమో చట్టబద్ధంగా చేశారు, ఇంకొకరు చేస్తేనేమో కక్ష సాధింపుతో చేశారు అని నిరూపించడం చాలా కష్టం. దేనికైనా న్యాయస్థానాలు అనే వాటి మీద మనం ఎక్కడో చోట ముగింపు ఉండాలి కాబట్టి న్యాయస్థానం తీసుకునే వైఖరి, ఆ తర్వాత విచారణ జరిగినప్పుడు ఏం బయటకు వస్తుంది అనేది అది ఒకటి. ఇక రెండో విషయము, ఇది అసలు వైసీపీ వాళ్ళే కల్తీ మద్యము నిజమే, మద్యం కుంభకోణాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ విధానం ఎలా ఉన్నా ఎప్పుడూ కామధేనులాగా డబ్బులు వసూలు చేసుకునేది ఒక మద్యం ఎక్సైజ్ శాఖ అనే విషయం అందరికి తెలుసు, ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళే. తర్వాత ఉత్తరోత్తర ఎన్నికలకు రావడం అన్నీ చేయటం కూడా మనం చూస్తుంటాం. సో ఈ నేపథ్యంలో మొదట మా విధానాన్ని మార్చి ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకున్న తర్వాత నాసిరకం మద్యము, నాసిరకం బ్రాండ్లతో మోసం చేశారు అనేది వైసీపీ మీద టీడీపీ చేసిన ప్రధానమైన విమర్శ. దాన్ని బయట పెడతామని వాళ్ళ లిక్కర్ కుంభకోణం కేసులు పెట్టి ఒక 12 మందినో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా ఆఖరికి అవినాష్ మిథున్ రెడ్డిని అందరినీ చేశారు. కొంతమందికి బెయిల్ వచ్చింది, కొంతమంది లోపలే ఉన్నారు. అప్పుడు రాజకాశిరెడ్డి లాంటి పాత్రధారులు మధ్యలోకి వచ్చారు, వీళ్ళు వీళ్ళతో కూడా సంబంధం కలిగి ఉన్నారు అని. దీన్ని బట్టి ఇప్పుడు తెలుస్తుంది ఏంటి, ఇప్పుడు జోగి అరెస్ట్ ఎందుకు జరిగింది, ఆ మదనపల్లి దగ్గర ఈ కల్తీ మద్యం కాస్తూ దాదాపు ఫ్యాక్టరీ లెవెల్లో లేబుల్స్ కూడా తీసుకొని వచ్చి దొంగ బాటిల్స్ తీసుకొని వచ్చి మోసం చేస్తున్నారు. ఇది చాలా హానికరమైంది. అక్కడ తెలుగుదేశం తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి, ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఎవరు జనార్దన్ నాయుడు, ఆయన సహాయకుడు, ఈ పేర్లు ఇవన్నీ వచ్చాయి. వీళ్ళందరూ తెలుగుదేశం కదా మీరు మమ్మల్ని అన్నారు, కానీ చూడండి వాళ్ళు మీ వాళ్ళే అని వైసీపీ వాళ్ళు దాడి చేశారు. ఇక్కడ రెండు ఫస్ట్ క్లారిటీలు కావాలి. లిక్కర్ కుంభకోణం జగన్ జరిగిన ప్రధాన కుంభకోణం వేరు, మదనపల్లి దగ్గర పట్టుబడిన విషయం వేరు. ఇది ఇక్కడ అంశం, ఇది మొదటిది. ఇక రెండోది, వాళ్ళు మీ వాళ్ళే అంటే కాదు, మీ వాళ్ళనే ఏజెంట్లుగా ఇక్కడ పెట్టారు, కోవర్టులుగా పెట్టారని వీళ్ళు అన్నారు. ఇక్కడ 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, కోవర్టులు వచ్చి ఇవన్నీ చేస్తుంటే మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు, ఆపలేకపోయారు అనే ప్రశ్న వీళ్ళకి వస్తుంది. రెండోది, అవతలి వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నందుకో లేకపోతే ఇంకో దానికి ఉన్నందుకు అరెస్ట్ చేయాలని చెప్తున్న మీరు ఇక్కడ మీ పేరు అక్కడ నిందితుడిగా పట్టుబడిన వాడు చెప్పాడు వాంగ్మూలంలో మీ పేరు ఉందంటే, లేదు కావాలని చెప్పించారంటే వీటి కొలబద్దలు ఏమున్నాయి? అందరూ తోడు దొంగలు చాలా మంది ఉన్నారనే విషయం అయితే తెలుస్తుంది. దానికి కొంతమంది కావాలని పోలీసులు ఇప్పుడు చట్టబద్ధత అప్పుడు ఉందో లేదో, ఇప్పుడు పోలీసులో కేసు పెట్టి అరెస్ట్ చేశాక కోర్టు ముందు అయితే ప్రొడ్యూస్ చేస్తారు కదా. 24 గంటల్లో పోలీసులు ఏకపక్షంగా తీసుకుపోయే అవకాశం లేదు కదా. ఎవరి దానికి చట్టబద్ధత లేకపోతే అది న్యాయస్థానం పని కదా. కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా తమ బాధ్యత మాదే మీదే అని, కానీ కల్తీ మద్యం నిజమా, తాగిన వాళ్ళు నష్టపోవడం నిజము, సంసారాలు గుళ్ళ కావడం నిజము, వీళ్ళు 2 పార్టీల్లో ఉన్న మాట నిజము. కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఎవరెవరు బయటకు వస్తే వాళ్ళందరినీ రానివ్వండి. కేసిరెడ్డికి, కేసిరెడ్డి చిన్నికి సంబంధం ఉందా లేదా, ఇంకొకరికి ఉందా లేదా, ఈ విషయాలు అక్కడే తేల్చండి. ఇప్పుడు మీరు తమాషా చూడండి, కొలిక్కపూడి ఆయన శ్రీనివాసరావు కేసిరెడ్డి అనే చిన్ని మీద తీవ్ర ఆరోపణ చేశారు. తీవ్ర ఆరోపణ చేస్తే అధ్యక్షుడు రమ్మని పిలిచాడు, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి దుబాయ్ నుంచి మీరు పిలవకండి నేను వచ్చి చూసుకుంటా అన్నారు. ఆయన వచ్చారు, రాగానే తుఫాన్ కూడా వచ్చింది, దాన్ని అంది. ఆ తర్వాత ఆయన ఇప్పుడు లండన్ వెళ్ళారు.
ఏం చర్య తీసుకున్నారు? నిన్న మన స్క్రోలింగ్ ఏంటి? చర్యలు తీసుకుని ఇద్దరమే చర్యలు తీసుకుంటాడు ముఖ్యమంత్రి. మీరు ఇద్దరి మీద చర్యలు తీసుకుంటాము, పార్టీ విషయాలు బయట పెడుతున్నారని, పార్టీ పరువు తీస్తున్నారని మీరు చర్య తీసుకుంటామంటున్నారు. కానీ ప్రజాప్రతినిధులు లంచాల గురించి ఒకరి మీద ఒకరు మీరు మాఫియా అంటుంటే దీని నిజాలు తేల్చి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీరు తీసుకోవట్లేదు. ఇదేమైనా తెలుగుదేశం అంతర్గత వ్యవహారం? పార్టీ పరువు గురించి ఆలోచిస్తారు. మీరు పార్టీ పరువు అంటున్నారు కానీ రాష్ట్రం పరువు, రాష్ట్రం బరువు అంటే దాని యొక్క ఖజానాకు పడుతున్న చిల్లులు, మాఫియాలు వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అవును. రెండోది మీకు మీరు దొంగ అంటే మీరు దొంగ, మీకు సంబంధం అంటే మీకు సంబంధం, మీరు మాఫియా అంటే వాళ్ళు మాఫియా అంటున్నారు. ఇద్దరు మీ పార్టీలోనే ఉన్నారు, ఇద్దరు అధికారికంగా ఉన్నారు. మొదటిసారి ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ మొదటిసారిగా అయిన వాళ్ళు. మరి అటువంటిప్పుడు అసలు ప్రక్షాళన అన్నది చేస్తాము, ఎవరికి సంబంధం ఉన్నా మేము చర్య, మీరు దేని గురించి మాట్లాడాలి? ముందు చర్య తీసుకోవడం గురించి మాట్లాడాలి, ఈ విధమైన మాఫియా సంస్కృతిని అరికట్టడం గురించి మాట్లాడాలి. దాని బదులు అంతర్గత వ్యవహారాలు బయటకు వస్తున్నాయి, ఇద్దరి మీద సీరియస్ యాక్షన్ అంటే ఇద్దరు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నారా? అంతే కదా. అవును. కాబట్టి ఇది పార్టీ వ్యవహారం కాదు, ఇది ఇంట్లో పంచాయతీ కానే కాదు, అన్నదమ్ముల పంచాయతీ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ పంచాయతీ. ఇది ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన పంచాయతీ. అందువల్ల జోగి రమేష్ అరెస్ట్లో వైసీపీ వాళ్ళు మావాడిని చేస్తే కక్ష సాధింపు, మీరేమో జయచంద్ర అంటే వాళ్ళేమంటారు, మావాడైనప్పటికీ మేము జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశాం కదా, మీరు కూడా మీ వాడిని అలాగే చేయండి, అందరు గుమ్మడికాయ ముత్యాలని ఇద్దరే పూర్తి చర్య. వీళ్ళేమో మాకు అసలు జోగి రమేష్ మీద కక్షపూర్తిమైన ధోరణే, కావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరిపించిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సార్, సిబిఐ ఎంక్వైరీ అవసరమైతే న్యాయస్థానాలు జరిపిస్తాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక విషయాల్లో సిబిఐని ఇప్పుడు మొన్న కూడా ఆ విషయాన్ని అప్పగించారు కదా. ఎక్కడ పరకామణి చోరీ గురించి అప్పగించారు, అంతకుముందు వివేకానంద రెడ్డి కేసు అప్పగించారు. ఇవన్నీ కోర్టులే కదా అప్పగించే, కోర్టులు ఏం చేయాలన్న తర్వాత చూద్దాం. మూడో సిబిఐ మీదే ఆరోపణలు లేవా? ఆ మాటకు వస్తే సిబిఐ మీద కూడా ఉదాహరణకు ఇదే వైసీపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ రావాలన్న దాని మీద 2 వైఖరులు తీసుకోలేదా? తీసుకుంది. అక్కడ సిబిఐ అధికారులు కొంతమంది రాకముందేమో సిబిఐతో జరిపించాలని వీళ్ళే వేశారు, వీళ్ళు వచ్చాకేమో అది వద్దన్నారు. ఇప్పుడు ఆ జరపాలి మళ్ళీ అని ఆమె కోరుతుంటే వీళ్ళు వద్దంటున్నారు. మరి సిబిఐ పట్ల మీకు ఒక వైఖరి ఉందా లేదా? కేసుకు వైఖరి మారుతూ ఉంటుందా? రెండవది సిబిఐ మీద మీకు నమ్మకం ఉందా, అనుమానం ఉందా? ఈ విషయాలు రాజకీయ విధానానికి సంబంధించి. అదే సేమ్ మళ్ళీ మీరు తెలుగుదేశం వైస్ వెర్సా, వాళ్ళు 2018లో సిబిఐకి అనుమతి లేదు అని చట్టమే చేశారు శాసనసభలో, మళ్ళీ దాన్ని ఎత్తేసారు. దీనికి ఏమైనా అవకాశవాదం తప్ప ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అన్నట్టు చేయటం తప్ప దీనికి కొలబద్ద ఏముందండి? మనకు కొలబద్ద ఒకటే, ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు, ప్రజల ఆరోగ్యానికి హాని జరగకూడదు. ఈ విధానంలో ఎవరెవరు అక్రమార్కులు, ఎవరెవరు తప్పులు చేస్తుంటే ఒకటే బ్రహ్మనాయుడు, అక్రమార్కులకు, అవినీతి పరులకు పార్టీ లేబుల్ ఏది ఉంది అనేది పెద్ద ముఖ్యం కాదు. వాళ్ళు ఎక్కడున్నా చేస్తారు, వాళ్ళు చేస్తారు. మనం చట్టం కూడా తను చేయాల్సింది తను చేయాలి. అవును, అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, జోగి రమేష్ ను చేసినట్టే మొత్తం మీద సమగ్రంగా దర్యాప్తు జరపండి, న్యాయ విచారణ జరపమని చాలా మంది అడిగారు. నిన్న జోగి రమేష్ అనుచరులు దాదాపు 70 మంది ఆయన్ని విచారించిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్య పరీక్షల కోసం 70 మంది జోగి రమేష్ అనుచరులు పోలీస్ అధికారుల మీద దూషించారని చెప్పేసి అక్కడ రగడ జరిగితే 70 మంది మీద కేసులు నమోదు చేశారు. అంటే కొంత టెన్షన్ వచ్చిన మాట నిజమే, ఎందుకంటే వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నించారని. ఇప్పుడేమో తాజాగా నేను ఇందాక వస్తూ చూస్తున్నా, అది అద్దం పగలగొట్టారు వైద్య పరీక్షల సమయంలో ఆసుపత్రి అద్దం, అందుకని కేసు పెట్టారని. కొంత టెన్షన్ పెంచడానికి అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేసిన మాట నిజమే. అసలు అంతకుముందు చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వచ్చాడనే కక్షతోనే జోగి రమేష్ని ఇదంతా చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. ఇవన్నీ దర్యాప్తులో తేలనివ్వండి, కోర్టులు చెప్తాయి కదా, కోర్టులో కూడా ఇవన్నీ చెప్పొచ్చు, లేదంటే తర్వాత పై కోర్టుకు వెళ్తారు కదా, మీకేమీ సమస్య లేదు కదా. కాబట్టి అరెస్ట్ అనేది అనివార్యమే. వైసీపీకి ఇది కొంచెం షాకే, ఎందుకంటే పేరు నన్ను అరెస్ట్ చేయలేదు, కూడా ఇంకెవరినో చేయలేదు, అందరు బయటకు వచ్చారు, మాకంతా ఉపశమనంగా ఉంది అంటున్నప్పుడు, మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చారు అంటున్నప్పుడు ఈయన మళ్ళీ లోపల మాజీ మంత్రి కొన్ని ఆరోపణలతో కొంతమంది బహిరంగంగా చెప్పిన దాంతో ఇక్కడ ఈ సందర్భం కాదు కానీ ఇంట్రెస్టింగ్ గా ఒక విషయం చెప్పొచ్చు. వీటన్నిటిలో చాలా మంది చాలాసార్లు పోలీసులు గుచ్చి జగన్ పేరు రావాలి అని అడుగుతున్నారు, కానీ ఎవ్వరు చెప్పకపోవడం వల్ల కొంత నిరుత్సాహపడుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు చెప్పడం లేదు వాళ్ళకు మాత్రమే తెలియాలి. కానీ ఇప్పుడు జోగి రమేష్ వరకు అయితే ఇది వచ్చింది.